ఎమ్మెల్యే ఎవరు? ఆయన ఎవరో తెలియదు కానీ ఈ రేవంత్ రెడ్డి అనేది ఆయనే తెలుసు. ఎమ్మెల్యే తెలియదా నీకు? ఎమ్మెల్యే అంటే ఆయన ఎవరు, ఆయన పేరు ఎందుకు? రైతుల కోసం ఏమైనా చేసిండా రేవంత్ రెడ్డి? ఏమి చేసిండు? రైతు మధ్య చక్కగా ఎత్తలేడు, ఎవరికి ఏమి ఇచ్చిండు, ఏం చేసిండు, ఏమి ఎందుకు ఎక్కిండు, ఈ కథ ఏది? ఎవడో మంచిగా సుఖపడ్డాడు. నాకు ఇల్లే లేదు, బిల్లు కూలిపోయింది, గోడలు వలిగిపోయినాయి. వాడు మంచి వాళ్ళకి ఇస్తాడు, వాడు ఇల్లు ఎగ్గితే నాకు ఇల్లు ఇవ్వలేదు, నా ఇల్లు అంతే అటు పోయింది. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా అని చెప్తాడు. ఇంద్రమ్మ ఇల్లు ఇంకెవరికి ఇచ్చాడు? లౌడగానికి ఇచ్చాడు. వాడి ఇల్లు మాకు గిద్దముతారా ఇవ్వలేదు అని చౌడుకులు. నాకు నా పేరు గిద్దముతారా బంజాల రాజయ్య, నాకు రాలే. అట్లా తిడతాను లేకపోతే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అట్లా తిట్టొద్దు. ఏంటిదయ్యా ఇక మంచోని చెట్టని చూడదా, పోకలేదని చూడదా. ఇవాళ ఆకిలి వచ్చుకోవాలి ఇంట్లో అవతల పోతే ఏం లేదు, ఇంట్లో ఏమి లేదు. నా ఒక్కటే ఒకరు పిల్లలు, నాకు నలుగురు పోరు కదా. నీ ఎమ్మెల్యే చెప్పొచ్చు కదా. ఎమ్మెల్యే ఏమోడో ఈడేమోడో ఆడేమోడో. అందరికీ గ్యాస్ ఇస్తుండట నిజమేనా? 500 ఎక్కడ ఇస్తాడు బిడ్డ? 1000 రూపాయలు ఇస్తే కథ 1000 రూపాయలు అటే దంచుకొని వెళ్తాడు. కథ మాకు ఒక గ్యాస్ ఇస్తాడు, పట్టుకొని వెళ్తాడు. ఇస్తలేడు, 500కి ఇస్తలేడు. 20,000. అయ్యో ఈయన ఎక్కటప్పుడు 500 అంటే సంబరపడ్డావు. అయ్యో రావురా ఇక బతుకుతావు రాని కూడా. 1000 రేవంత్ రెడ్డి కోటు మళ్ళీ వేస్తారా రేవంత్ రెడ్డి? ఇక ముఖం చూస్తారు, మంచిగా ఉంటుంది రైతుల పట్ల. ఊరు బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. కేసీఆర్ రాకపోతే బాగుపడదు. ఈయన ఉంటే బాగుపడదా? బాగుపడదు.